ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. శ్రీమాత్రే నమః. లోక కళ్యాణమస్తు. మనకి మన భక్తులందరూ కూడా, బంధువులందరూ, మిత్రులందరూ కూడా శ్రద్ధా భక్తులతో మనకి చెడ్డి హోమాలు చేస్తుంటారు. చెడ్డి హోమం కానీ, సుదర్శన హోమం కానీ, ఇతరత్ర ఇంకేమైనా పరమ పవిత్రమైనటువంటి చాలా నిష్ఠతో ఎంతో ఖర్చు పెట్టి, అంటే నిజంగా చెప్పాలంటే గుళ్ళల్లో చేయించుకుంటే 3,000-4,000తో ఈ యొక్క కార్యక్రమం అవుతుంది చెడ్డి హోమం. అయితే ఇక్కడ చెడ్డి హోమ కార్యక్రమం అవుతున్నా సరే అనేక మంది పాపం చాలా శ్రద్ధగా మనం ఈ లిస్టు ఏ రాష్ట్రం తీసుకుంటాం, మనం ఏది రాష్ట్రంలో తీసుకుంటాం. అటువంటి వాళ్ళు మనం ఇంత గిన్నెలు ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు మనం కొన్ని సామాన్లు చెప్తాం, అంటే ముఖ్యంగా చెడ్డీ సామాన్లు, చెడ్డీ హోమాలు చెప్తుంటాం. అటువంటి వాటిల్లో చాలా అంటే పద్ధతి ప్రకారంగా మీకు చూడండి ఎన్ని రకాల వస్తున్నాయో. అంటే 13 అధ్యాయాలకి ఒక్కొక్క అధ్యాయం చూడండి, ఒక్కొక్క అధ్యాయంలో ఇప్పపు సామాన్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అంటే అనేక రకాలైనటువంటి అంటే మాది ఫలం, మారేడు ఫలం, బిల్వ ఫలం, అంటే బిల్వ ఫలము మారేడు ఫలం ఒకటే, అలాగే వెలక్కాయ పెట్టడం, చెరుకు గడ, అలాగే మనకి అరటి పండు, జామకాయ, దానిమ్మ ఫలం, అంటే దానిమ్మకాయలు ఇంత భక్తిగా చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి మెన్షన్ లిస్ట్ ఉంటుంది, తీసుకొస్తారు పాపం. దాన్ని మేము పూర్వం చెప్పగానే ఈ మధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే చేసేవాళ్ళు తగ్గిపోయారు. అర్థం చెప్పాలంటే శ్రద్ధగా, భక్తిగా, పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు తగ్గిపోయారు. మరి అలాంటి సమాజంలో మనం మంచిగా చేసే వ్యక్తులు కూడా, మంచిగా చేయించుకునే వ్యక్తులు కూడా సామాన్యమైన వాళ్ళ షాప్కి వెళ్ళి చేస్తున్నారు. అంటే నేను అందరినీ అనట్లేదండి, కొంతమంది దుర్మార్గపు వ్యక్తులు మనకి చండాలు ఒక మన పూజ సామాగ్రి స్టోర్లలో సామాన్ చెప్పినప్పుడు హవనం పొడి చెప్పాం మేము. హవనం పొడి చూడండి, హవనం పొడి ఎలా చూడండి, అక్కడ పైన మీకు కనబడుతుంది ప్యాకెట్లు. హవనం పొడి అంత చెత్తనే, అంత చెత్త చెదారం. లోపల ప్యాకెట్ వచ్చింది శంకర్, లోపల ప్యాకెట్ పెట్టరా చూడండి. ఆ చెత్త ప్యాకెట్ తీసుకొచ్చేసి ఇదంతా కూడా చెత్త చూడండి, ఇదంతా ఎట్లా ఉందో, ఇదంతా కూడా చెత్త. ఇదంతా కూడా కర్రె పుల్లల యొక్క చెత్త. ఇది ఇందులో కొద్దిగా దినుసులు ఉంటాయి, అంటే తులసి అలాంటి కొన్ని దినుసులు ఉంటాయి. ఇలాంటివి ఉన్న తర్వాత చెత్త చెదాలు చూపిస్తాను నేను. పూర్ణావతిలో తెమ్మన్నాను సామాన్యం. పూర్ణావతిలో ఇదేం కర్ర అని చెప్పండి నాకు, ఈ కర్ర ఏం కర్రనో ఎవరని చెప్పండి నాకు. దాని తెలంగాణలో చిలికేశ్వరి చెత్త అంటారు దీన్ని. అంటే చెత్త ఇది లొట్ట పీస్ కర్ర, లొట్ట పీస్ కట్ట అంటారు దీన్ని. అంటే మనం స్విమ్మింగ్ చేయడానికి ఉపయోగిస్తారు, లొట్ట పీస్ కట్ట అంటారు దీన్ని. ఎండిపోయిన బాదాం ముక్కలు, ఈ బాదాం కర్రల్ని పూర్ణావతి వేస్తాడా? ఎండిపోయిన నిమ్మకాయ, అసలు ఎండిపోయిన నిమ్మకాయలు పూర్ణావతి వేస్తాడా? తుమ్మ పిచ్చికాయలు ఇవి ఎవడన్నా వీటిని వేసే అవకాశం ఉందా? రెండవది సీతాఫలకాయలు. ఎవడన్నా ఒకటి చెప్పండి నాకు, ఎవడన్నా చదువుకున్న బ్రాహ్మణుడు ఎవడన్నా ఉంటే, ఏ శ్రీనివాసు ఇలాంటివి ఉంటాయి, ఇలాంటివి వేస్తారంటారు. ఇలాంటివి ఎవడైనా అసలు ఇలాంటివి కనుక్కోవడం అంటే పాపం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారు, కొన్ని వందలు లేదా కొన్ని వేల ఖర్చు అవుతుంది. ఈ పూర్ణవాళ్ళ శక్తికి వాడు దాదాపు 1,500 పదార్థాలు తీసుకుంటాడు. సరే ఎవరు వాళ్ళు తీసుకొస్తారు, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇటువంటి చెత్త తీసుకొచ్చి మనం దాన్ని వేయడం వల్ల ఫలితం ఉంటుందా? ఒక మంచి గంధం చెక్క, మోదుగ సొంటలు, రావి సరిదలు ఇవన్నీ తీసుకురావాలి తప్ప పనికి మాలినటువంటి చెత్త కాగితాలు, చెత్త పొడి, చెక్క పొళ్ళు ఇవన్నీ చేసి నాశనం చేసి ఇవన్నీ వేసిన తర్వాత మనం వాసన చూస్తే ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మనం చేస్తే వీటిలో వచ్చేటువంటి పొగ మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. అసలు ఈ చిరుకేశ్వర చెత్త ఏంట్రా, ఈ బాదం ఆకులు ఏంట్రా, అసలు బాదంకాయలు ఏంట్రా, నాకు అర్థం కాలేదు. ఇవన్నీ కూడా మాకు ఈ పూర్ణావతి సంచిలో ఇచ్చారు. ఇవన్నీ కూడా పూర్ణావతి ఒక 50 సంవత్సరాలు 108 దినులట, 108 అని దాని ఒక ఎల్లో కలర్ బ్యాగ్ లో వస్తున్నాయి. ఇదంతా కూడా అబద్ధం. ఇట్లానే మీరు చూసుకొని మీకు పూర్ణావతి అంటే గంధపు చెక్క, యాలకులు, లవంగాలు, తెల్లవాలు, ఎండు కురుడి ఇటువంటి వాటితో మీరు పూర్ణావతి అంటే సమస్తమైనటువంటి మన అరిషం పదాన్ని సమర్పణ చేయడం. అటువంటి పూర్ణావతుల మీద దినుసుల వల్ల మనకి చుట్టూటువంటి వాతావరణం కూడా అనుకూలంగా మారాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. అప్పుడు మనకి మంచి వర్షాలు పడతాయి, మంచి యశస్సు వస్తుంది, చేసుకున్న వాళ్ళకి కూడా మంచి కలుగుతుంది. అది వదిలిపెట్టి పిచ్చి వాడు వేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు మనందరం ఇంత భక్తిగా చాలా కష్టపడుతున్నారు. చండీ హోమం చేసుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. అటువంటి చండీ హోమాన్ని చేస్తున్నప్పుడు సరైనటువంటి పదార్థాలు తీసుకొస్తే విశేషంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఆ విషయాన్ని గమనించుకొని మంచి చోట మంచి వ్యక్తులతో మంచి పదార్థాలు తెచ్చుకొని కొన్ని చండీ హోమాలు చేసుకుంటే విశేషంగా మీకు తినగలిగింది. మంత్రోక్త ప్రధానమైనటువంటిది శాస్త్రీయమైనటువంటి కార్యక్రమం శ్రీనివాస గారితో కార్యక్రమం మరి సుసంపన్నమై అందరికీ కూడా ఈ కార్యక్రమం చేయించుకునే వారికి యశస్సు కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిని భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.